హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అరేబియన్ డిష్ చికెన్ మంది ఎంతో సింపుల్గా ఇంట్లోనే యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో 4 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దాంట్లో వేసుకోండి. నేను 1 బ్రెస్ట్ పీస్, 4 లెగ్ పీసెస్ని తీసుకుంటున్నాను. తీసుకొని అవి ఒక 5 మినిట్స్ ఆ వాటర్లో బాయిల్ అయ్యేలాగా ఉంచి పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 యాలకులు, 5 ఇలాచి, 5 లవంగాలు, 1 బగారా ఆకు, 2 అనాస పువ్వు, 1.5 టేబుల్ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ జీరా, 2 పెద్ద ఇలాచీని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలాలోంచి హాఫ్ పార్ట్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసి మొత్తం అంతా పేస్ట్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ మసాలా పేస్ట్ని చికెన్ పీసెస్కి మొత్తం పట్టేలా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ పాట్ తీసుకొని 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వాటి చికెన్ పీసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకుందాం. అవి లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు వాటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా చేయటం వల్ల చికెన్ పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా బ్రెడ్ స్లైస్ లాగా అవుతుంది అండ్ చికెన్కి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ ఒకసారి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ పాట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ అండ్ ఆనియన్స్ని వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. అదే పాట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి బాదాం, కాజు, కిస్మిస్ మూడింటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. నేను ఇక్కడ ఆల్మండ్ ఒక్కటే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లోనే హోల్ గరం మసాలా అంటే ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, యాలకులు, లవంగాలు అన్నీ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా దాంట్లో యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై కానివ్వండి. చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని ఇప్పుడు యూస్ చేస్తున్నాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేయండి. రైస్ ఒక 65% ఉడకగానే దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, ఆల్మండ్స్ అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసి మూత పెట్టేయండి. ఒక 15 మినిట్స్ ఉంచి తీసి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్ వచ్చే చికెన్ మంది రెడీ. I hope you all like this video. If you like this recipe, please like, share and subscribe to my channel. Thanks for watching.